హై నెట్వర్త్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి టాప్ 10%, కింద నుండే బాటం 20% చేయగలిగితే ఆర్థిక అసమానతలు తగ్గించడం, ఫేజ్ 1 జీరో పవర్టీ, ఫేజ్ 2 ఆర్థిక అసమానతలు తగ్గించడానికి అవకాశం ఉంది. పీపుల్ యాజ్ క్యాపిటల్ మనం చేయగలిగితే వండర్ఫుల్ వర్క్ జరుగుతుంది. నేను అక్కడ కూడా చెప్పాను, పాపులేషన్ మేనేజ్మెంట్ ఇస్ మై టాప్ ప్రియారిటీ నౌ. ఇండియా విల్ హ్యావ్ అడ్వాంటేజ్ 2047. ఆఫ్టర్వర్డ్స్ ఇండియా విల్ హ్యావ్ ఎ డిసడ్వాంటేజ్. ఆ డిసడ్వాంటేజ్ నుంచి అధిగమించాలంటే ఇప్పటి నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ చేసుకుంటే సెంచురీస్ టుగెదర్ ఇండియాస్ ఎరా అది జరుగుతుంది. దానికి కూడా మనం వర్కౌట్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పినప్పుడు చాలామందికి స్టోరీస్గా కనపడుస్తాయి, థియరీగా కనపడుస్తుంది. హైదరాబాద్లో నేను ఇవన్నీ ఐటీ మాట్లాడితే పీసీ అంటే కూడా పోలీస్ కానిస్టేబుల్ అనే పరిస్థితి. నేను పర్సనల్ కంప్యూటర్ అంటే కాదు, పోలీస్ కానిస్టేబుల్ అనేవాళ్ళు, ఎవరికి అర్థమయ్యేది కాదు. అక్కడి నుంచి స్టార్ట్ చేసాం. టుడే యు ఆర్ సీయింగ్ ది చేంజ్, సీ చేంజ్. కాబట్టి ఎప్పుడు కూడా మనం చేసిన పనులు శాశ్వతం, మనం చేసిన విషయాలు కూడా శాశ్వతంగా ఉంటాయి. నేను అందుకే జురిక్కి పోతే 600 మంది 12 కంట్రీస్ నుంచి వచ్చి మొత్తం హాలిడే కూడా కాదు, వర్కింగ్ డే రోజున పనులను వదులుకొని వచ్చారంటే విజయవాడ కంటే బయట దేశాల్లో వీళ్ళు సెటిల్ అయ్యి వాళ్లకు ఆ రోజు చేసిన పనుల విలువ తెలుస్తూ ఉంది. మీ వల్ల మేము పైకి వచ్చాం, మా లైఫ్ మారిపోయింది అనే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఇక్కడుండే వాళ్ళ జీవితాల్లో కూడా అలాంటి వెలుగులు రావాలని నా ప్రధానమైన కోరిక. 5 కోట్ల మంది జీవితాల్లో ఈ మార్పు తీసుకురావాలి. ఇది సాధ్యం. అందరూ ఐకమత్యంగా సింగిల్ హ్యాండెడ్గా ముందుకు పోతే ఇది సాధ్యం, సాధించి తీరుతాం. ఈజ్ ఇన్ బ్రీఫ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఇప్పుడు చెప్పా కదా, 95,000 కోట్ల రూపాయలు బీపీసీఎల్ వాళ్లే అనౌన్స్ చేసి 6 నెలల్లో డిపిఆర్ తయారు చేసి వర్క్ స్టార్ట్ చేస్తా ఉన్నారు. చాలదా మీకు? ఇవన్నీ కూడా నేను అందుకే చెప్పాను, ఒక మిత్ ఎస్టాబ్లిష్ చేశారు మీరు, మీడియా కానీ కొంతమంది కానీ. ఏది దావోసు పోతే ఎంఓయూలు చేసుకోవాలి, మళ్ళీ ఎంఓయూలు ఏమైనా అడిగేవాళ్ళు ఉంటారు. కాగితం మీద పెట్టేసి అదేదో ఇది చేయడం, అది కాదు, కరెక్ట్ కాదు. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. దెర్ ఈజ్ ఎ గుడ్ కాంపిటీషన్ అమంగ్ స్టేట్స్. నేను అదే చెప్పాను. కడాన కేరళలో ఉండే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చారు. నేను అదే ఎగ్జాంపుల్ చెప్పాను. మేము ఉండే అన్ని 3 చీఫ్ మినిస్టర్స్ 3 రాష్ట్రాలు వచ్చారు, 5 మంది కేంద్ర మంత్రులు వచ్చారు. తమిళనాడు, కేరళ ఇండస్ట్రీస్ మినిస్టర్స్ వచ్చారు, యూపీ చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఆ ఎగ్జాంపుల్ చెప్పాను. శుభ పరిణామం ఏంటంటే కేరళ గవర్నమెంట్ కూడా వరల్డ్ వైడ్ ఇన్వెస్ట్మెంట్లకు పోటీ పడే పరిస్థితికి వచ్చారు. దట్ ఈస్ అ గుడ్ సైన్. ఒకప్పుడు కేరళ నుంచి ఎప్పుడు కూడా చాలామంది విదేశాలకు పోయి ఆంటర్ప్రెన్యూర్స్గా, ఎంప్లాయీస్గా సెటిల్ అయ్యారు. ఫస్ట్ స్టేట్ ఎడ్యుకేషన్ నెంబర్ 1 కేరళ. హైయెస్ట్ లిటరసీ, హైయెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్ కూడా, అంటే మామూలుగా లివింగ్ స్టాండర్డ్స్ ది బెస్ట్. అక్కడికి ఆగిపోయే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు దే ఆర్ మూవింగ్ ఫార్వర్డ్ అగైన్. టూరిజం కానీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా చేశారు అక్కడ. అంటే వాట్ ఐఎమ్ సేయింగ్, 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి. వీఆర్ నాట్ కంపీటింగ్ విత్ ఈచ్ అదర్ in a common place. India is one. States are different. Aspirations are one, Indian aspiration. But every state is different ambition. నేను ముందుకు గ్రో కావాలి, ఇది తప్పలేదు. కాంపిటీషన్ ప్లస్ కాంప్లిమెంటరీ ఎఫర్ట్స్. కాంపిటేటివ్ కోఆపరేటివ్ ఫెడరలిజం, దట్ ఈస్ వాట్ ఐఎమ్ కాలింగ్ నౌ. కంపీట్ చేయకపోతే నువ్వు 24 గంటలు ఏముంది అనే ఆలోచన వస్తే మంచికి చెడుకు, మెరిట్కు డిమెరిట్కు వ్యత్యాసం లేకపోతే కరెక్ట్ కాదు. మంచిని ఎక్కడున్నా నేర్చుకోవాలి,
కంపీట్ చేయాలి, ముందుకెళ్ళాలి. మనందరికీ ఎందుకు ఓట్లు వేశారు? మాకు ఎందుకు మమ్మల్ని నమ్మారు? అందుకే మీకు చెప్పాను, ఒక పబ్లిక్